దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ 2 ప్రాముఖ్యమైన అంశాలను గమనిస్తున్నాం. 1 లోబడి ఉండడం, 2 ఎదిరించడం. ఎవరికి లోబడి ఉండాలి, ఎవరిని ఎదిరించాలి అనేది ఖచ్చితంగా మనం తెలుసుకొని ఉండాలి. ఈ దినములలో చాలామంది ఎందుచేత ఓడిపోచున్నారు అనంటే, లోబడవలసిన దగ్గర ఎదురు తిరుగుతూ ఉన్నారు, ఎదురు తిరగవలసిన దగ్గర లోబడుతూ ఉన్నారు. కాబట్టి జ్ఞానము అవసరమై ఉన్నది. దేవునికి లోబడి ఉండమని వాక్యము సెలవిస్తుంది. దేవునికి లోబడి ఉండడం అంటే ఆయన వాక్యము ద్వారా మన మధ్య ఉన్నారు. ఆయన వాక్యము ద్వారా సెలవిచ్చిన ప్రతి మాటకు నువ్వు లోబడి ఉండాలి, ఆజ్ఞలకు లోబడి ఉండాలి, ఆయన గద్దింపునకు లోబడి ఉండాలి. చేయమని చెప్పిన దాన్ని చేసేవారిగా, చేయకూడదని చెప్పిన దాన్ని చేయకుండా జాగ్రత్త పడే వ్యక్తిగా ఉంటే మరి నీవు అపవాదిని ఎదిరించే శక్తిని పొందుకుంటావు. దేవునికి లోబడకుండా అహంకారముతో దేవుని చిత్తానికి అప్పగించుకోకుండా నీ ఇష్టానుసారముగా నీవే నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తే నీవు అపవాదిని ఎదిరించలేవు. అపవాది అంటే ఈ లోకంలోని దురాశలు, పాపపు కోరికలు, మానలేని వ్యసనాలు, బయటపడలేని బంధకాలు, ఇరుక్కుపోయినట్టుగా కనబడుతున్నటువంటి సమస్యలు. వాటిని ఎదుర్కొనలేక, పోరాడలేక లొంగిపోచున్నావా? దేవుని శక్తిని జ్ఞాపకం చేసుకో. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని నువ్వు గ్రహించగలుగుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? మనము లోబడవలసింది, భయపడవలసింది దేవునికి మాత్రమే అనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు అన్నిటి నుంచి విడిపించగల సమర్థుడు, శక్తిమంతుడు. దేవుని అందలి భయభక్తులు కలిగి దేవుని మీద ఆధారపడి ఆయన చిత్తమునకు అప్పగించుకొని దేవునికి లోబడి ఉండండి. ప్రతి సమస్యను జయించే శక్తిని ఆయన మనకిస్తాడు. ఆమేన్.